పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనుంది. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర అధికారులు కేంద్ర ఆర్థిక శాఖకు అందించనున్నారు. 81,000 కోట్లతో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. గత నెలలో జరిగిన భేటీల్లో సీఎం చంద్రబాబు ప్రధాని ఆర్థిక మంత్రికి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రతిపాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనపై పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. దీనిపై కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్ కు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ సహా నీటిపారుదల శాఖ సలహాదారు ఇతర అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలు, నీటి పంపిణీ, భూసేకరణపై సమగ్ర వివరాలను వివరించనున్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు భవిష్యత్తులో స్వీయ ఆర్థిక ప్రాజెక్టుగా ఉంటుందని తెలియజేయనున్నారు. తెలంగాణ అభ్యంతరాలపైన ప్రజెంటేషన్లో సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం చేసే ప్రతిపాదనలు ఏంటి? పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచెర్లకు నీటి తరలింపు వ్యవహారంలో సుమారు 2,000 టీఎంసీలకు సంబంధించి వృధాగా పోతున్న నీటిని వినియోగించుకునేటువంటి ప్రాజెక్టుకు సంబంధించిన ఈ రోజు అన్ని వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖకు పూర్తి స్థాయిలో ఒక ప్రజెంటేషన్ ద్వారా వివరించబోతోంది. పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచెర్లకు నీటి తరలింపు ప్రక్రియకు ఉన్నటువంటి ఆవశ్యకత ఏమిటి, దాంతో పాటుగా ఎన్ని ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ చేయొచ్చు, వీటితో పాటుగా నీటి లభ్యత లేని అంటే క్షామపీడిత ప్రాంతాలుగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలన్నిటితో కూడిన ఒక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తా ఉంది. 81,000 కోట్లతో ఇప్పటికే ఒక బ్లూ ప్రింట్ ను తయారు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాదిలోనే మొదలుపెట్టి అతి త్వరలో అవకాశం ఉన్నంత త్వరగా దాన్ని పూర్తి చేయాలి అని చెప్పని ఒక సంకల్పంతో ఉంది. సో ఆ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా జలశక్తి శాఖ మంత్రి కూడా ఈ వివరాలన్నింటినీ అందించడం జరిగింది. దాని మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం ఒక వివరాలన్నిటితో కూడినటువంటి అన్ని అంశాలతో స్పష్టత ఇవ్వాలి అని చెప్పని కోరింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఆర్థిక శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వం ముందు తమ ప్రతిపాదనలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి వివరాలన్నింటినీ ఉంచబోతున్నారు. ఈ రోజు అన్ని వివరాలను అంటే ఒక రకంగా తెలంగాణ లేవనెత్తేటువంటి అభ్యంతరాలను కూడా ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావించి అందుకు ఒక స్పష్టతను ఇవ్వనున్నట్లుగా తెలుస్తా ఉంది. మొత్తం ప్రాజెక్టు ఎన్ని దశల్లో చేపట్టబోతున్నారు, పోలవరం నుంచి నీటి తరలింపు ప్రధానంగా ఎక్కడికి వెళ్లబోతుంది, అక్కడి నుంచి బనకచెర్లకు వెళ్లడానికి ఉన్నటువంటి మార్గాలు, ఈ సందర్భంలోనే 2 నదులను గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయటము వంటి అనేక అంశాలను కూడా ఈ సందర్భంగా పొందుపరిచినట్లుగా తెలుస్తా ఉంది. వీటన్నిటిని వివరించిన తర్వాత ఆర్థిక శాఖ అధికారులు యొక్క సందేహాలను అన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నివృత్తి చేసిన తర్వాత సాంకేతికంగా ఉండేటువంటి అంశాలను కూడా ఈ సందర్భంగానే వివరించబోతున్నారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఈ రోజు ఒక ప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరించబోతున్నారు. ధన్యవాదాలు అరుణ్.